ప్రేమను తీసుకొని ధీరజ్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అది చూడగానే భద్రావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ప్రేమ ఇంటికి వచ్చేసింది అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా ప్రేమ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాయనమ్మ ప్రేమ దగ్గరికి వచ్చి, "ప్రేమ నువ్వు వచ్చేసావా? నీ కోసం ఎంత బాధపడ్డామో మేము తెలుసా? మా పరువు కోసం నువ్వు ఆలోచించి మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చేసావా ప్రేమ? నా చిన్న కూతురు కోసం ఎన్నాళ్ళు ఎంత బాధపడ్డానో మళ్ళీ నీ కోసం ఇంతే బాధపడి నా గుండెకు ఆగిపోతుందేమో అన్నంత బాధ అనిపించింది ప్రేమ నాకు. నువ్వు వచ్చేసావు కదా, నాకు చాలు ఇక" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ మాత్రం, "నువ్వు వచ్చేసావు కదా, పద ఇంక ఇంట్లోకి వెళ్ళిపోదాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ప్రేమ దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి, "ఏంటి ప్రేమ, ఎందుకు ఇలా చేసావు? ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. సరేలే, మా పరువు కోసం ఆలోచించి నువ్వు మళ్ళీ మా ఇంటికి వచ్చేసావు, నాకు అదే చాలు" అని చెప్పేసి అయితే ప్రేమని ఇంట్లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న తన మెడలో తాళిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి తాళి ఉంది నీ మెడలో?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భద్రావతి, రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి తాళా?" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ వాళ్ళ అమ్మ మాత్రం, "ఏంటి నిజంగా మెడలో తాళి ఉంది, ఈ తాళిని ఎవరు కట్టారే?" అని చెప్పేసి అయితే అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ, "నా మెడలో తాళి కట్టింది ఎవరు అంటే ధీరజ్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా కోపంగా ధీరజ్ వైపు చూస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, "అవును, నా మెడలో తాళి కట్టింది ఎవరు అంటే ధీరజే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.